హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు ఎంతో రుచిగా ఉండే కొబ్బరన్నం చేస్తున్నాను. నేను 3 గ్లాసుల రైస్కి 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. కొబ్బరికాయ నుండి కొబ్బరిని సపరేట్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని మనం జ్యూస్ వడగొట్టుకునే దానిలో వేసుకుంటూ చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా చూపించిన విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ కొబ్బరి నుండి కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేత్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తే కింద గిన్నెలోకి మన కొబ్బరి నుండి కొబ్బరి పాలు అనేది సపరేట్ అవుతాయి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మిగిలిన పిప్పిని మరొకసారి కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని సేమ్ ఇలాగే జ్యూస్ వడగొట్టుకునే దాంతో మనం కొబ్బరి నుండి కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి నుండి నాకు కొబ్బరి పాలు అనేది 5 గ్లాసులు తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వరకు వాటర్ పడద్ది. ఇలా కొబ్బరి పాలు నాకు 5 గ్లాసులు వచ్చాయి కాబట్టి మిగతా 3.5 గ్లాసులు నేను వాటర్ తీసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్ రైస్కి వాటర్తో కలిపి కొబ్బరి పాలు మనం 2 గ్లాసులు తీసుకోవాలి. 3 గ్లాసుల రైస్ తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి అరగంట వరకు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 మరాఠీ మొగ్గలు, ఒక 10 వరకు మిరియాలు, ఒక స్పూన్ షాజీరా, ఒక 10 లవంగాల వరకు తీసుకోవాలి. కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో అనేది మనం 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్ల దాకా కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపినాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది రెడ్ కలర్లోకి వచ్చినాక ఇంతకుముందు కడిగి నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక అడుగు నుండి అంతా ఒకసారి కలుపుకోవాలి. రైస్ అంతా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మనం ప్లేట్ పెట్టుకొని మధ్యలో తిప్పుకుంటూ ఈ రైస్ అనేది మగ్గనివ్వాలి ఈ మసాలాలో. ప్లేట్ తీసి మరొకసారి రైస్ అంతా కలుపుకోవాలి. కొబ్బరి పాలల్లో 3.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను. పాలని మనం రైస్లో వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి.
మధ్యలో కలుపుకుంటూ రైస్ అనేది మనం ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొబ్బరన్నం దగ్గరికి వచ్చిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసినాక ప్లేట్ పెట్టుకొని ఒక అరగంట వరకు అలానే ఉంచాలి. గంట అయిన తర్వాత మనం ప్లేట్ తీసి చూస్తే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదండి. అరగంట తర్వాత మనం ప్లేట్ తీసి అంతా కలుపుకుంటే రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉంటుంది. కొబ్బరన్నాన్ని మనం ఏదైనా మసాలా గ్రేవీ కర్రీతో తింటే చాలా బాగుంటుంది కదండి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరన్నం రెడీ అయ్యింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.